ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా యేసు ప్రభువులో ఉన్న కారణం చేత వారి యొక్క ఆధిక్యతలు, ప్రివిలేజెస్ ఏంటి అనే విషయాన్ని చాలా విరివిగా మాట్లాడిన పిదప ఆయన వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో 4 అంశాలు తన మనసులో ఉంచుకొని, 4 భారాలు తన మనసులో ఉంచుకొని వారి నిమిత్తమై ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 19 నుండి 20 వరకు 17, 18, 19 అన్ని కలిసి ఉన్నాయి. ఇందులో 4 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా తన్ను తెలుసుకొనుట యందు, నోయింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనే వ్యక్తిని వ్యక్తిగతంగా ఎరుగుట. రెండవది, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ద పర్పస్ ఆఫ్ హిస్ కాలింగ్, దేవుడు మనలో ఒక ఉద్దేశంతో ఆయన మనల్ని పిలిచాడు. పిలుపు లేని విశ్వాసి లేడు. ఎవ్రీబడి ఈస్ కాల్డ్. మన పిలుపు ఏంటి, దేవుడు మనకు కేటాయించిన పని ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడు తన చెంతకు అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. మూడవది, ఆయనని తెలుసుకొనుట యందు మొట్టమొదటిగా ఆయన పిలుపు, మూడవది ఆయన స్వాస్థ్యము, ద పొసెషన్స్. ప్రభువు మనం పిలిచాడంటే ఒక గొప్ప ధనములోనికి, ఐశ్వర్యములోనికి, స్వాస్థ్యములోనికి మనము పాలిభాగస్తులు కావాలని ప్రభువు మనల్ని పిలిచాడు. అది మూడవ విషయం చూస్తూ వచ్చాను. నాలుగవది ఆయన యొక్క శక్తి. ఈ శక్తిని గురించి అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. ఆయన శక్తి ఎంత గొప్పది అనే విషయాన్ని ఈ అంశం మీద మనం మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి యొక్క మహాత్యము గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. క్రైస్తవ విశ్వాసంలో ఇట్స్ ఎ కోర్ డాక్ట్రిన్, చాలా మూలోపదేశము. ఏ మతములో లేని ఇది ఒక ప్రత్యేకత అన్నమాట. మనం యేసు ప్రభువుని గురించి ఇతరులకు పరిచయం చేస్తూ ఉంటాం. మన స్వార్థలో మన కొరకు మరణించిన యేసు ప్రభువుని గురించి చెప్తూ ఉంటాం. దాంతో ఆగిపోకుండా ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడుగా, సజీవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా ఈ రోజు ఉంటున్నాడు. ఈజ్ ద రిజన్ క్రైస్ట్. ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అనే విషయాన్ని మనం చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఏ మతములో కూడా ఈ పునరుద్ధానం యొక్క నిర్ధారణ లేదు. క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం అంటే ఒక పునరుద్ధానుడైన క్రీస్తును మనం ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. అందుకనే మనం ఆదివారం కలిసి వచ్చి ఆరాధిస్తున్నాం. వన్ రీజన్ ఈస్ టు సెలబ్రేట్ హిస్ రెజరక్షన్. ఆయన్ను ప్రభు ఆ యొక్క మరణంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి పునరుద్ధానుడై ఆరోహణమై దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టారు. హిస్ ఎగ్జాల్టేషన్, హిస్ హ్యూమిలియేషన్, హిస్ రిజరక్షన్, అసెన్షన్ అండ్ ఎగ్జాల్టేషన్. ఆయన్ని బహు హెచ్చుగా ప్రభు ఆయన్ని కూర్చుండబెట్టాడు. ఈ ఎగ్జాల్టేషన్ కి కారణం ఏంటి? ప్రభు ఆయన్ని ఇలాగే హెచ్చింపజేయటానికి కారణం ఏంటంటే, మొదటి కారణం ఏం చూసామంటే, ఆయన కుమారుడు అయినందుకు కాదు, నాట్ బికాస్ హీ వాస్ ద సన్, బట్ బికాస్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అది మొదటి కారణం మనం చూసాం పోయిన వారం. He humbled himself even to the death of the cross. సిలువ మరణ పర్యంతము తన్ను తాను తగ్గించుకున్నాడు. అంత నీచమైన, క్రూరమైన మరణానికి తన్ను తాను అప్పగించుకోవటానికి తాను సమ్మతం తెలిపాడు. అందుకనే ప్రభు ఆయన్ని అంత ఎక్కువగా హెచ్చింపజేశాడు. రెండవది చూసాము, ఆయన యొక్క హెచ్చింపు అన్ని శక్తుల మీద, అధికారముల మీద, ప్రభావముల మీద దేవుడు ఆయన్ని బహు గొప్పగా ఆయన్ని హెచ్చింపజేశాడు. ఈ దురాత్మ సేనల యొక్క సమస్త సమూహముల మీద ఆయన్ని బహు ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆయన్ని ఉంచాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మూడోది ఏం చూస్తూ వచ్చామంటే, అలాంటి దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువును దేవుడు మన సంఘానికి, మనకు శిరస్సుగా ఉంచాడు. వ్యక్తిగతంగా మనం ఏం చెప్పొచ్చు? క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి శిరస్సు యేసు ప్రభు. ఒక సమిష్టిగా, సంఘముగా మనం ఏం చెప్పొచ్చు? మా సంఘానికి యేసు ప్రభువే ఆయన శిరస్సు. అనేక మానవాళ్ళను వాడుకోవచ్చు.
వర్తమానికుల్లో వాడుకోవచ్చు, సంఘ పెద్దల్లో వాడుకోవచ్చు. బట్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ చర్చ్? ఈ సంఘానికి పెద్ద ఎవరు, శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కొలసి 1:22, ఎఫీసీ 1:18 ఈ విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి ఆయన శిరస్సుగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆయనలో ఉన్న సంపూర్ణత, ఫుల్నెస్ ఆఫ్ దిస్ హెడ్ షుడ్ పెర్కులేట్ ఇంటూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. శరీరంలో ఉన్న ప్రతి అవయవములోనికి ఈ సంపూర్ణత వ్యాపించాలి. అంటే ఆయనలో ఉన్న సంపూర్ణత నేను అనుభవించాలి, మీరు అనుభవించాలి. క్రియాపూర్వకంగా మన జీవితంలో ఆయనలో ఉన్న సంపూర్ణతను అనుభవించాలి. ఇది ప్రభు యొక్క ప్రగాఢమైన వాంఛగా ఉన్నది. ఈ యొక్క సందర్భంలో మనం ఏం చూసామంటే, మనం శిష్యులైనప్పుడు, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ప్రభు మనకు 3 కనబడని అదృశ్యమైన ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి సిలువ, రెండోది కాడి, మూడవది సర్వాంగ కవచం. ఈ మూటిటిని కూడా ఎత్తుకొనుము, ధరించుకొనుము అనే మాట మనం చూస్తున్నాం. ఎన్ ఇంపరేటివ్ వర్డ్, ఏ కమాండింగ్ వర్డ్. అంటే దేవుడు బలవంతాన ఈ 3 పనిముట్లు కూడా మన మీద ఆయన బలవంతాన పెట్టడు. మనం ఇష్టపడి పూర్ణ హృదయంతో దీన్ని అంగీకరించాలి. సిలువ అంటే మనల్ని ఖాళీ చేసేది. కాడి అంటే ఆయన అదుపులో మనల్ని తీసుకొని వచ్చేది. మనల్ని ఎంత మేరకు ఆయన ఖాళీ చేయటానికి మనం సమ్మతిస్తామో, ఆయనతో సహకరిస్తామో, ఈ ఖాళీ చేసేది ఖాళీ చేయటానికి అని కాదు. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంప్టీయింగ్, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్. ఇలా ఖాళీ చేసి మనల్ని నింపాలని ఉన్నాడు. నింపి మన జీవితాన్ని సర్వాంగ కవచముతో ఆయన కప్పి భద్రతనిచ్చి, ఈ యుద్ధ భూమిలో ఉన్నంత కాలము మనం జయశీలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. హి వాంట్స్ us to be victorious in this battle అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి ఈ యొక్క శక్తిని మనం ఎరగటానికి ఒక చిన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 17-19 మనం చూసినట్లయితే ఆ మాటలు నేను చదువుతాను. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. మరి ఇంత గొప్ప శక్తి నా యొక్క అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత నా అందుబాటులో ఉన్నది. హౌ am I going to enjoy it? పొజిషనలీ ఐ am rich. స్థాయి పరంగా చూస్తే నేను చాలా ధనవంతుని. ఎందుకు? నా లొకేషన్ అలాగా. నన్ను యేసు ప్రభువులో దేవుడు ఉంచాడు. ఆది ఆదాములో నుంచి నన్ను బయటకు తీసి, నన్ను కడవరి ఆదామైన యేసు ప్రభువులో ఉంచాడు. బికాస్ ఆఫ్ మై లొకేషన్, రీలొకేషన్, ఐ am రిచ్ పొజిషనలీ. స్థాయి పరంగా నేను ధనవంతుడిగా ఉంటున్నాను. స్థాయి పరంగా ధనవంతుడిగా ఉండటం ఒక విషయం. ప్రాక్టికలీ ఎంజాయింగ్ దట్ రిచెస్ ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ థింగ్. ఎక్స్పీరియన్షియల్ రిచెస్ నేను అనుభవించడం. ఇలా అనుభవించాలంటే నేనేం చేయాలి? బై థియరీ ఐ అండర్స్టాండ్ ఆల్ దిస్. సిద్ధాంతపరంగా ఎన్ని నిజమని నేను నమ్ముతున్నాను. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నన్ను ఆశీర్వదించను. పాస్ట్ టెన్స్ లో ఉంది, ఆశీర్వదించి అయిపోయింది. బట్ హౌ am I to enjoy it? దీన్ని నేను ఎలాగే ఎక్స్పీరియన్స్ చేయాలి? నా అనుభవంలోనికి ఎలాగ తీసుకురావాలి? పౌలు ఈ 2 మాటలు చాలా కీలకమైన మాటలు ఇక్కడ వాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వసించు మనలో అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈ శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎవరిలో చేస్తున్నారు? విశ్వసించు మనయందు. ఇన్ దోస్ హూ బిలీవ్, ఇన్ దోస్ హూ బిలీవ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 17-19 ఉంది. 18 దాటి 19 మధ్యలో ఉంది. చూడండి, తన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు అనే మాట మనం చూస్తున్నాం. విశ్వసించు మనయందు. అప్పుడు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ హిండ్రన్స్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ప్రభువు నా కొరకై సిద్ధపరచిన ఈ గొప్ప శక్తిని, ఈ గొప్ప సంపూర్ణతను నేను అనుభవించలేకపోవటానికి ఆటంకం ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ హిండరింగ్ మీ? దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ కేర్ఫుల్లీ. పౌలు అంటున్నాడు,
ద గ్రేటెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ దట్ హిండర్స్. మన జీవితంలో మనల్ని ఆటంకం చేసే ఒక గొప్ప ఆటంకం ఉందంటే అది ఏంటంటే మన అవిశ్వాసం, అవర్ అన్బిలీఫ్. దట్ ఈస్ వై అన్బిలీఫ్ ఈస్ కాల్డ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్. అన్ని పాపాల కన్నా బహు ఘోరమైన గొప్ప పాపం ఏంటంటే అవిశ్వాసము. అవిశ్వాసం చేత యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా వాళ్ళు మేలు పొందలేకపోయారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. 13:58 కపెర్నహూములో ఆయన ఉన్నాడు. అయినప్పటికీ వారి అవిశ్వాసమును బట్టి 13:58 13:58 ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అద్భుతాలు చేసే ప్రభు వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు, వాళ్ళ పట్టణంలోనే ఉన్నాడు, వాళ్ళ ఊర్లోనే ఉన్నాడు. బట్ దే డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ పవర్. ఎందుకని? వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి. ఈ యొక్క అవిశ్వాసం ఇస్ ఎ రియల్ ప్రాబ్లం, నాట్ ఓన్లీ ఫర్ ది అన్బిలీవర్. అవిశ్వాసి విషయంలో మాత్రమే కాదు, రక్షింపబడి ప్రభువుని ఎరిగిన మన జీవితంలో కూడా ఈ యొక్క అన్బిలీఫ్ అనే దాన్ని శత్రువు మనలో ఎప్పుడు తీసుకొని వస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఒక మాట చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఇట్ వాస్ నాట్ మిక్స్డ్ విత్ ఫెయిత్ వెన్ దే హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు విశ్వాసముతో వారు వినలేదంట. అందుకని వారికి అది నిష్ప్రయోజనమైనదాయను, నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఇట్ బికేమ్ అన్ప్రాఫిటబుల్ టు దెమ్. అప్పుడు దిస్ ఎ రియల్ ప్రాబ్లం. మన జీవితంలో ఈ విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి నేను ఏం చేయాలి? దట్స్ అ ప్రాక్టికల్ క్వశ్చన్. ఇఫ్ ఫెయిత్ ఈస్ సో ఫండమెంటల్, విశ్వాసము ఇంత ప్రధానమైన ఒక సత్యం అయితే ఈ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి నేనేం చేయాలి? నా జీవితంలో ఎందుకు విశ్వాసం తగ్గిపోతుంది? దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు మనం ఈరోజు జవాబు చూడబోతున్నాం. ఎందు నిమిత్తమై నా జీవితంలో విశ్వాసం దెబ్బతింటుంది? ఈ విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మార్గాలేంటి? ఈ 2 విషయాలకి మనం జవాబులు చూడబోతున్నాం. అవిశ్వాసం మన జీవితంలో, విశ్వాసులైన వారితో నేను మాట్లాడుతున్నాను, అవిశ్వాసులతో కాదు. ప్రభువుని ఎరిగి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయనలోనికి వచ్చిన దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. వారిలో ఈ అవిశ్వాసం రావటానికి కారణం ఏంటంటే ఒక విషయం, మనం చేసే సహవాసం, ది అసోసియేషన్ దట్ వీ హ్యావ్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 Thessalonians chapter 3. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. For all men have not faith. We may be delivered. మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుంచి తప్పించుకోవాలి అంటే we are surrounded by people of no faith. విశ్వాసము లేని ఒక సమూహంలో, ఒక సమాజంలో మనం ఉన్నాం. కొన్నిసార్లు ఈవెన్ అమంగ్ సో కాల్డ్ బిలీవర్స్, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, దో అవుట్వర్డ్లీ దే ఆర్ బిలీవర్స్, దేర్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసంతో కూడిన, సందేహాలతో కూడిన, మనకు భయాన్ని కలిగించే మాటలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మన విశ్వాసాన్ని పెంపొందింపజేసే మాటలుగా కొన్నిసార్లు ఉండకపోతాయి. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు చూస్. ఎవరితో నేను సహవాసం చేయబోతున్నాను అనే విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా సిద్ధపడాలి, ఎలాంటి వారిని వాళ్ళు యుద్ధానికి తీసుకొని పోకూడదు అనే విషయం మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం. అక్కడ 4 రకాలైన ప్రజలను వారు తీసుకుని వెళ్ళకూడదంట. అంటే యుద్ధానికి అందరూ సిద్ధం అయిపోయారు, అందరూ వెళ్ళడానికి అందరూ సిద్ధంగా నిలబడ్డారు. ఆ టైంలో చెప్పాలంటే 4 ప్రశ్నలు అడగాలి. ఈ 4 గుంపుల్లో ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వెళ్ళిపోండి, మా మధ్యలో ఉండకండి. ఈ 4 గుంపుల్లో 4వ గుంపు ఎవరున్నారో చూడండి. వీల్ ఫోకస్ ఆన్ దట్.
4లో 20వ అధ్యాయం 8వ వచనం. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె అగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. దానికి ముందు ఇంకా 3 కారణాలు ఉన్నాయి. 5, 6, 7. ప్రత్యేకంగా ఈ 8వ వచనం. ఇఫ్ ఎనీబడీ ఈస్ డిసార్టెండ్, ఒక భయం ఉందనుకోండి, విశ్వాసం లేదు హృదయంలో, ధైర్యం లేదు, ప్రభు తప్పకుండా ఈ జయం ఇస్తాడు అనే నిర్ధారణ మనసులో లేదు, ప్రభు వాగ్దానం ఇచ్చాడు, యుద్ధానికి పంపిస్తున్నాడు, యుద్ధములో మనం గెలుస్తాము, మనం విజయం సాధిస్తాము అనే తత్వం, అనే విశ్వాసం లేనట్లయితే యు ప్లీజ్ గో బ్యాక్. ఎందుకంటే ఇలా చెప్పాడు? బికాస్ అన్బిలీఫ్ ఈస్ కంటేజియస్. అవిశ్వాసం అంటువ్యాధి అది. ఇది ఎలాగుందంటే, ఒక మంచి విశ్వాసంలో ఉన్నవాడు మనల్ని ప్రభావితం చేయకపోవచ్చు, చేయకపోవచ్చు. అయితే అవిశ్వాసంతో ఉండే వ్యక్తి అలా ఉండడు. ఈజ్ వెరీ పవర్ఫుల్. తన అవిశ్వాసాన్ని మనకు కూడా అంటిస్తాడు. ఇది ఎలాగుందంటే, హెల్త్ ఈస్ నాట్ కంటేజియస్ బట్ డిసీజ్ ఈస్ కంటేజియస్. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఈ ఆరోగ్యాన్ని ఇతరులకు మనం పంచలేము. బట్ అట్ ద సేమ్ టైం మనకున్న ఇన్ఫెక్షన్, మనకున్న రోగాన్ని చాలా సులువుగా ఇతరులకు అంటించగలుగుతాం. అందుకని మన అసోసియేషన్, మనం ఎవరితో క్లోజ్గా ఉన్నామో ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. యూ మస్ట్ బి వెరీ సెలెక్టివ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. నీ భద్రత కోసం ఎవరితో నువ్వు స్నేహితం చేస్తున్నావు, ఎవరితో నువ్వు క్లోజ్గా ఉన్నావు, ఆర్ ది రియల్ బిలీవర్స్? ఈ యొక్క అవిశ్వాసులతో అందుకనే మనం క్లోజ్గా ఉండకుండా చూసుకోవాలి. మన విశ్వాసాన్ని పాడు చేస్తారు వాళ్ళు. ఇది మొదటి కారణం అన్బిలీఫ్కి. విశ్వాసులైన వారి జీవితంలో అవిశ్వాసం రావడానికి కారణం, అవిశ్వాసులైన వారితో క్లోజ్గా వారు సహవాసం కలిగి ఉండటం. రెండోది, మనుషులకున్న గొప్ప బలహీనత ఏంటంటే ప్లీజింగ్ పీపుల్. ఇతరులను సంతోష పెట్టాలి. టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీబడి. అందరి చేత మంచి పేరు పొందాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. జాన్ చాప్టర్ 5 verse 44. ప్రభు స్వయంగా చెప్పిన మాటలు చూస్తున్నాం. 5వ అధ్యాయం 44. ఆ దినాల్లో ఉన్న యూదులతో ప్రభు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుని. చూడండి, ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవడుగుతున్నాడు? దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? హౌ కెన్ యూ బిలీవ్? ఇట్స్ ఇంపాసిబుల్. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నాం, దేవుడు మన జీవితంలో కలిగిన ప్రణాళికను మనం విశ్వసిస్తున్నాం. అలాగన్నప్పుడు దట్ ప్లీజింగ్ పీపుల్, ఆ వీక్నెస్ మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ కామన్ ఎవ్రీవేర్. వీ వాంట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్. అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరూ నా విషయమై సంతోషించాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ నీడ్ టు ఫైట్ విత్ పీపుల్. ఇతరులతో మనం యుద్ధం చేయాలని నేను చెప్పటం లేదు. బట్ అనేక సార్లు ప్రభువు మనల్ని ఎన్నుకున్న కారణాలు, మనకు చూపించే దర్శనం ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు. దే విల్ నాట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు మనల్ని పిచ్చోళ్ళు అంటారు. మనకున్న ఆ యొక్క కమిట్మెంట్, మన సమర్పణ చూచినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా మనల్ని అపార్థం చేసుకుంటారు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నాడు? ప్లీజర్ ఆఫ్ మెన్. ఇది మాత్రం కాదు, సేవలో ఉండే సేవకులు కూడా ఇది చాలా గొప్ప ఆపద ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పౌలు స్వయంగా తన సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. హిస్ ఓన్ టెస్టిమనీ, చాప్టర్ 1 and verse 10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఐ కెన్ నెవర్ బి ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్లీజ్ పీపుల్. అనేక సార్లు ప్రభు మనకి ఇచ్చే ఒప్పింపులు, మనకు చూపించే మార్గాలు
ఆయన బయలుపరిచే సత్యాలు, ఇట్ ఈస్ అఫెన్సివ్ టు ది ఇయర్స్ ఆఫ్ పీపుల్. మనుషులు దాన్ని అంగీకరించడానికి వారు ఇష్టపడరు. ఐఎమ్ ఐ విల్లింగ్ టు బి అ లోనర్ ఫర్ క్రైస్ట్? అనేక సార్లు మన సమాజంలో, కొన్నిసార్లు మన కుటుంబంలోనే ఎవ్రీబడి టర్న్స్ అగెయిన్స్ట్ అస్. వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. నేను ఒంటరి వానిగా మిగిలిపోతే నేను నిలబడటానికి నేను ఇష్టపడుతున్నానా? లార్డ్, ఐ వాంట్ టు ప్లీజ్ యూ అండ్ యూ అలోన్. మిమ్మల్ని మాత్రమే సంతోషపెడతాను. నేను ఎవ్వరిని ఈ లోకంలో సంతోషపెట్టడానికి ఇష్టపడలేదు. సో దిస్ ఇస్ ద సెకండ్ గ్రేట్ పిట్ ఫాల్. మన అవిశ్వాసానికి రెండో గొప్ప కారణం ఏంటంటే, డౌన్ డీప్ ఇన్ అవర్ హార్ట్ ఇఫ్ దెర్ ఈస్ దట్ డిజైర్, ఆ యొక్క కోరిక ఉందనుకోండి, నేను ఐ వాంట్ టు ప్లీజ్ పీపుల్, ఐ వాంట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీబడి. నా బంధువుల చేత మంచి పేరు పొందాలి, వాళ్ళు నా విషయంలో అభ్యంతర పడకూడదు. వి డోంట్ వాంట్ టు అఫెండ్ అన్నెసెసరీ పీపుల్. అందరికి అభ్యంతర కారణంగా ఉండాలని కాదు, కానీ బట్ బికాస్ ఆఫ్ చూసింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభుని ఎన్నుకున్న కారణాన్ని బట్టి. ఏ లోకమైతే యేసు ప్రభువును తృణీకరించిందో, ఇదే లోకం మనకు కిరీటం ఇవ్వదు. అదే శిలువను మనకు కూడా ఇస్తారు. మనల్ని కూడా వారు ఏం చేస్తారు? తృణీకరిస్తారు. సో వి క్యాల్కులేట్ ద కాస్ట్. ఈ క్రయాన్ని ముందే మనం ఆలోచించి సిద్ధపడి చెల్లించటానికి ముందుకొచ్చాం. ఇట్ ఈస్ నాట్ అ కేర్లెస్ కమిట్మెంట్. అందుకని యేసు ప్రభు అన్నాడు, నువ్వు శిష్యుడిగా ఉంటే మొట్టమొదటి కూర్చొని ఆలోచించు అన్నాడు. డోంట్ బి వెరీ హేస్టీ. తొందరపడి ఒక తీర్మానం తీసుకోవద్దు. దెర్ ఇస్ అ కాస్ట్ ఇన్వాల్వ్డ్. ఇది ఒక యుద్ధ భూమిలో ప్రవేశిస్తున్నావు, ఒక పెద్ద గోపురం కట్టేలాగా. డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ విత్ యూ? కెన్ యూ కంప్లీట్ ద ప్రాజెక్ట్? కెన్ యూ ఫేస్ ది ఎనిమీ? ప్రభు సహాయం చేస్తాడు. విశ్వాసంతో నేను ముందు అడిగి వేసి, ప్రభువా, ఐ వాంట్ టు జస్ట్ ప్లీజ్ యూ అండ్ సాటిస్ఫై యూ. యూ సప్లై ఆల్ మై నీడ్స్. నా అక్కర్లన్నీ మీరు చూసుకోండి అని నేను ఎప్పుడైతే మొదట అడుగు వేసి ముందుకు వస్తానో, then the Lord takes over. Till then he will be waiting. మన జీవితంలో వేచి ఉంటూ ఉంటాడు. ఒకవేళ ఈ వాక్యం వినే మీలో, మీ కుటుంబంలో వాళ్ళు సింపతి చూపకపోవచ్చు. మేబీ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ యాక్సెప్టెడ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్, అండ్ యు ఆర్ థింకింగ్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ am going to reveal my faith to my people? In your heart you make a decision. ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా, నిన్నే సంతోషపెడతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ నాట్ బార్గెయిన్ అవే యువర్ కంపానియన్షిప్ అండ్ యువర్ లార్డ్షిప్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. మీతో ఉన్న సహవాసాన్ని ఎవరికి నేను అమ్మివేయను. ఐఎమ్ విల్లింగ్ టు బీ విత్ యూ, లార్డ్. సో దిస్ ఇస్ సెకండ్ గ్రేటెస్ట్ హిండ్రన్స్. అవిశ్వాసం ఎందుకు మన జీవితంలో వస్తుందంటే, ప్లీజింగ్ పీపుల్. ఈ మనుషుల భయం అనేది చూడండి, సామెతలు 29వ అధ్యాయం 25వ వచనంలో ఒక చిన్న మాట మనం చూస్తున్నాం. భయపడుట వలన, తెలుగులో అంత తేటగా లేదు కానీ, ద ఫియర్ ఆఫ్ మ్యాన్ బ్రింగెత్ ఎ స్నేర్ అని ఉంది ఇంగ్లీష్. భయపడుట వలన అంటే మనుషులకు భయపడుట వలన ఉరి వచ్చును. వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ స్నేర్ ఫర్ అవర్ సెల్ఫ్. మనం పట్టబడటానికి మనమే ఒక మార్గం సిద్ధపరుస్తున్నాం. వి నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి. అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి. మనకులో ఉండాల్సిన ఏకైక భయము దేవుని భయం మాత్రమే. దట్ అలోన్ ఇస్ ద హెల్తీ ఫియర్. ఆరోగ్యవంతమైన భయభక్తులు. ఆ భయం ఉంటే మిగతా భయాలన్నీ హృదయంలో నుంచి ప్రభు తొలగిస్తాడు. సో రెండవదిగా ఈ ప్లీజింగ్ పీపుల్, మనుషులను సంతోషపెట్టేది. అండ్ థర్డ్లీ, మూడవది, మన విశ్వాసం పోగొట్టుకోవడానికి మూడో గొప్ప కారణం ఏంటంటే, హిడెన్ అన్కన్ఫెస్డ్ సిన్. ఒప్పుకొనని దాచిపెట్టుకొనిన పాపాలు. విశ్వాసులైన మన జీవితంలో ప్రభుతో మనం నడిచేటప్పుడు అనేక సార్లు అనేక విధాలుగా మనం తప్పిపోతూ ఉంటాం. మన మాటల్లో, మన క్రియల్లో తప్పిపోతూ ఉంటాం. మనం చేసే అనేక పాపాలు ప్రభుతో మాత్రం ఆయన అభ్యంతరపరిచినట్లయితే మనం రహస్యంగా మన గదిలో మనం ఆయన దగ్గర క్షమాపణ అడుక్కొని సరి చేసుకోవచ్చు. బట్ మెనీ టైమ్స్ ఇట్ అఫెండ్స్ పీపుల్. మనం అనరాని మాటలు మాట్లాడటం, గర్వంగా మాట్లాడటం, అబద్ధాలు పలకటం, ఒకని పేరు చెడపటానికి సాడీలు చెప్పటం, ఇవన్నీ చేసినప్పుడు సంబడి ఎల్స్ ఈస్ అఫెండెడ్. వారు గాయపరచబడ్డారు.
ఇది సహవాసంలో జరిగే రిలేషనల్ సిన్స్ అంటారు. అంటే సహవాస పరంగా వచ్చే పాపాలు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇఫ్ దేర్ ఆర్ రిలేషనల్ సిన్స్, వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఐ నీడ్ టు గో నాట్ ఓన్లీ ఆస్క్ ఫర్‌గివ్‌నెస్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర క్షమాపణ అడగటం మాత్రమే కాదు గానీ, ఎవరిని అనవసరంగా అభ్యంతరపరిచానో వారి దగ్గరికెళ్ళి నేను తగ్గించుకొని వారి దగ్గర క్షమాపణ కోరాలి. లేకపోతే మన జీవితంలో దేవునితో మనం నిజమైన సమాధానం కలిగి ఉండలేం. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు అర్పణ తీసుకొని వచ్చాం. అక్కడ నీ సహోదరుని నీ మీద అక్కడ కోపం ఉంది, అభ్యంతరం ఉంది అని నువ్వు ఎరిగినట్లయితే నీ అర్పణ అలాగే విడిచిపెట్టి వెళ్ళి మొట్టమొదటి సమాధానపడి తర్వాత వచ్చి ఇవ్వమని బైబిల్‌లో రాయబడింది. నేను చెన్నైలో చాలా కాలం అక్కడ పుట్టి పెరిగే 40 ఏండ్లు ఉన్నాను. అక్కడ జోషం అనే సంఘం ఉంది. ఆ సంఘంలోనే భగత్ సింగ్ గారు తన యొక్క పరిచర్యను కూడా ప్రారంభించాడు 1941లో జూలై 12 అది. అంటే రేపొస్తే అదొక యానివర్సరీ డే వాళ్ళకి. అప్పుడు ఆ సంఘంలో ఒక పెద్దుండేవాడనమాట. ఆయన సదర్న్ రైల్వేలో చీఫ్ క్యాషియర్ ఆయన. చాలా పెద్ద పోస్ట్ ఆయనది. హి వాస్ వన్ ఆఫ్ ది ఎల్డర్స్. ఆ సంఘంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఒకసారి బల్ల తీసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు బల్ల కొరకు సిద్ధపడుతున్నారు గదా! ఆయన కూడా వాక్యం వింటున్నాడు. కూర్చొని వింటున్నాడు. వింటున్నప్పుడు దేవుని ఆత్మ ఆయన హృదయంలో ఆయన చేసిన ఒక పాపాన్ని గుర్తు చేశాడు. ఏంటంటే తానున్న సదర్న్ రైల్వే ఆ మెయిన్ ఆఫీస్‌లో తనకొక అటెండర్ ఉండేవాడు. ఆయన క్రైస్తవుడు కాదు. ఒక విషయంలో అతను తప్పు చేసాడనే దురభిప్రాయముతో అతన్ని బాగా తిట్టేశాడు. అటు తర్వాత అర్థమైంది తప్పు జరిగింది అతని వల్ల కాదు అనే విషయం అతనికి అర్థమైంది. ఈ ఆఫీసర్‌కి అర్థమైంది. అయితే తను తాను తగ్గించుకొని అతని దగ్గరికెళ్ళి క్షమాపణ అడగటానికి నేనెలాగ ఇంత పెద్ద ఆఫీసర్‌ను, సదర్న్ రైల్వే మొత్తానికి నేను క్యాషియర్‌ను. నేను వెళ్లి అలా క్షమాపణ కోరేదని హి డిడ్ నాట్ డూ ఇట్. అతను చేయలేదు. ప్రభువు పట్టుకున్నాడు. సంఘంలో నువ్వు బల్లలో చెయ్యి వేయాలంటే నువ్వు ఈ విషయం సరిజేయాలి. ప్రభువా మరేం చేయాలి? అతని దగ్గరికెళ్ళి క్షమాపణ అడగాలి. ఎలా చేస్తాడు? బట్ హి ఒబేడ్ ద లార్డ్. దేవునికి లోబడ్డాడు. సంఘంలో నుంచి లేచాడు. క్వైట్‌గా బయటికెళ్ళిపోయాడు. బయటికెళ్ళిపోయి తన అడ్రెస్ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ ఇంటికెళ్ళి ఆ అటెండర్‌కి ఎంత పెద్ద షాక్ అయ్యి ఉంటదో చూడండి. అతని ఇంటి ముందు నిలబడ్డాడు. నిలబడి అతని దగ్గర క్షమాపణ అడిగాడు. అతనికి ఏం తోచలేదు. సార్ మీరేంటి మా ఇంటికి రావటం, మీరేంటి ఈ మాటలు చెప్పటం, మీరు ఆఫీసర్ సార్, మీరు పెద్దాయనండి అని ఆయన ఏం చెప్పాలో ఆయనకి చాలా కలవరం అయిపోయింది. సరే క్షమాపణ అడిగాడు. తర్వాతొచ్చాడు. ప్రభుతో సమాధాన పడ్డాడు. అంతా సమాధానంగా పోతుంది. ఈ అటెండరు ఆలోచించటం మొదలుపెట్టాడంట. ఒక ఇంత పెద్ద ఆఫీసర్ నా దగ్గర క్షమాపణ అడగటానికి నా ఇంటికి వెతుక్కొని వచ్చాడంటే ఈయన ఆరాధించే దేవుడు ఎలాంటోడు? నేను గూడా ఆరాధిస్తున్నాను. నాకు గూడా దేవుళ్ళున్నారు. ఇంత గొప్ప వ్యక్తిని తన్ను తాను తగ్గించుకొని నా దగ్గర క్షమాపణ అడగటానికి ఇంత తగ్గింపు, ఇంత వినయము ఈయనలో కలుగజేసే దేవుడెవరు? ఆ దేవుడిని నేను గూడా తెలుసుకోవాలని ఆయనకి తెలియకుండా సారెళ్ళే సంఘం ఎక్కడ అని కనిపెట్టి ఒక ఆదివారం ఈ చర్చ్‌కొచ్చాడు. చర్చ్‌కొచ్చి ఏం చేశాడంటే ఎంట్రన్స్‌లో నుంచి లోపల ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన వెంటనే ఎవరో ఒక ఆయన మొట్టమొదటిసారి గదా! ఆయన క్రైస్తవుడు గాదు. ఆయనకి క్రైస్తవ ఆరాధన ఎలాగుంటదో ఆయనకేం తెలీదు. లోపల ఎంటర్ అయిన వెంటనే ఒక ఆయన అన్నాడంట, "అయ్యా మీరు చెప్పులతో లోపలికి పోకూడదు. ఆ చెప్పుల స్టాండ్ ఉంది. ఆ చెప్పుల స్టాండ్‌లో మీరు చెప్పులు పెట్టండి. టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని లోపలికెళ్ళండి" అన్నారు. సరే అని ఎళ్ళాడు. ఎళ్లి ఏం చేశాడు, అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులిప్పాడు. ఇచ్చాడు. ఇచ్చి అక్కడ చెప్పులను ఒకాయన రిసీవ్ చేసుకున్నాడు లోపల నుంచి. రిసీవ్ చేసుకొని టోకెన్ ఇచ్చేటప్పుడు పైకెత్తి ఆయన మొఖం చూశాడు. ఆ రోజు డ్యూటీ ఎవరిదంటే ఈ ఆఫీసర్‌ది. ఈ క్యాషియర్ ఆ రోజు చెప్పుల స్టాండ్ డ్యూటీలో ఉన్నాడాయన. ఈయన చెప్పులు ఆయన చేతిలో తీసుకొని టోకెన్ ఇచ్చాడు. అది రెండో షాక్ అతనికి. ప్రియమైన వారలారా
ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయటానికి ఆయన పెద్ద ప్రసంగం ఏం చేయలేదు. బట్ ద వే హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు ఆనెస్ట్‌లీ కన్ఫెస్ హిస్ క్రైమ్. ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రభువు కృప వలన మన జీవితంలో మనల్ని పాపం ఒప్పుకునేంత వరకు ఆయన వదిలిపెట్టాడు. ఎందుకంటే ఈ పాప కల్మషం మనలో ఉంటే ఈ విశ్వాసం లీక్ అయిపోతుంది అంతే. దయచేసి నాతో కలిసి 2 ప్రాముఖ్యమైన మాటలు మీరు చూడాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఫస్ట్ తిమోతి. చూడండి 18, 19. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై. రెండింటిని కలిపి చెప్తున్నాడు చూడండి. విశ్వాసం, మంచి మనస్సాక్షి. నీకు ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని 19. కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దాని తర్వాత ఇద్దరు పేర్లు కూడా చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే నా మనసాక్షి ఎట్టుంటే ఏంటి, ఐ విల్ మెయింటైన్ మై ఫెయిత్, నా విశ్వాసం నేను కాపాడుకోగలుగుతాను. మనస్సాక్షి అభ్యంతరం అయితే దానికి ఏంటి, అది ఉంటది, కొంతసేపు ఉంటది, తర్వాత పోద్ది అనే నేరారోపణ అనేది వెళ్ళిపోద్ది అనుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క మంచి మనస్సాక్షిని పోగొట్టుకుంటామో విశ్వాసాన్ని పోగొట్టుకునేది చాలా సులువు. చూడండి దీన్ని ఇంకా నిర్ధారణ చేయడానికి 3వ అధ్యాయం 9వ వచనం, చాప్టర్ 3 verse 9. అక్కడ ఏమనుందో చూడండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. విశ్వాస మరణాన్ని పవిత్రమైన మనస్సాక్షిలో గైకొనాలి. హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ ఎ ప్యూర్ కాన్షియన్స్. అంటే ప్యూర్ కాన్షియన్స్ ఈజ్ లైక్ ఎ రిసెప్టికల్, ఒక పాత్ర లాంటిది. ఫెయిత్ ఈజ్ లైక్ ఎ లిక్విడ్, అదొక ద్రావకం, ఒక నీళ్లు. ఒక నీళ్లను మనం పట్టాలంటే యూ నీడ్ ఎ రిసెప్టికల్, యూ నీడ్ ఎ కంటైనర్. ద కంటైనర్ ఇస్ ది ప్యూర్ కాన్షియన్స్. క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనస్సాక్షిని తప్పనిసరిగా కాపాడుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్. క్రైస్తవ జీవితంలో చాలా కష్టమైంది ఏంటంటే మెయింటైనింగ్ ఏ గుడ్ కాన్షియన్స్. చాలా కష్టమైన కార్యం. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్. అనేక ఏళ్ల క్రితం, ఇట్ మస్ట్ బి మోర్ దెన్ 35 years ago, ఒక చిన్న స్థానిక సంఘంలో నేను కూడా ఒక బాధ్యుడైన ఒక సహోదరుగా ఉండేవాడిని. ఆ పట్టణంలో క్రొత్తగా మేము కొంత స్వార్థ పని చేసి కొందరు ఆత్మలు చేర్చబడి సంఘం స్టార్ట్ అయ్యి మేము నలుగురం పెద్దలుగా అంటే రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా కూడుకొని ప్రార్థన చేసేవారు. అవర్ ప్రాక్టీస్ ఇస్ ఎవ్రీ సండే పరిచర్య అయిన తర్వాత కూడుకొని ప్రార్థన చేసి ఆ వారంలో ఉండే బాధ్యతలు, బ్రదర్ మీరు ప్రేయర్ మీటింగ్ చూసుకోండి, వచ్చే ఆదివారం మీరు వాక్యం చెప్పండి, ఇవన్నీ మేము మా బాధ్యతలు పంచుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఆ పర్టికులర్ సండేలో ఏమైందంటే ఒక చిన్న విషయంలో మాకు వివాదం వచ్చింది. వివాదం వచ్చి నేను కొంచెం కోపపడి అనరాని కొన్ని మాటలు అనేసాను. అయిపోయిన తర్వాత నేను ఆ సమయానికి అంత సమాధానంగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి నా ప్రాక్టీస్ ఏంటంటే వచ్చే ఆదివారం వాక్యం చెప్పాలంటే ఆ సండే నుంచే ప్రార్థన చేయటం మొదలు పెడతాను. ప్రభువా మీ బిడ్డలకి ఏం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆల్ దీస్ హ్యాపెండ్ ఇన్ ది late 70s and early 1980s. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడటం లేదు. మండే అయింది, మాట్లాడటం లేదు. ట్యూస్డే అయింది, అది మాట్లాడదాం అంటే సమాధానం లేదు, ఇది మాట్లాడదాం అంటే సమాధానం లేదు. వాక్యం లేఖనాలు ఎక్కడ తిప్పినా నాకు ఒక నెమ్మది అనేది మనసులో లేదు. ట్యూస్డే అయింది, వెన్స్డే అయింది, రోజులు గడిచే కొలది నా టెన్షన్ పెరుగుతుంది. ఆదివారం దగ్గరకు వస్తుంది, ఐఎమ్ నాట్ ఎట్ రెడీ విత్ వాట్ టు ప్రీచ్. బుధవారం అయింది, గురువారం అయింది, శుక్రవారం అయిపోయింది, వాక్యం లేదండి. శనివారం కూడా వచ్చేసింది, రేపు నేను వాక్యం చెప్పాలి. ఆ సమయంలో నేను చెన్నైలో ఉండేవాడిని. సిటీలో వెళ్ళి ఒక
మార్కెట్కి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను. నేను ఒక స్థలంలో ట్రైన్ దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ 8 కిలోమీటర్స్ నేను బస్సులో వెళ్ళాలి నేను ఉండే స్థలానికి. ఈ సంఘం ఉండేది నేను ఎక్కడ స్టేషన్‌లో దిగానో ఆ ఊర్లో సంఘం ఉందన్నమాట. 8 కిలోమీటర్స్ వచ్చేవాడిని సంఘానికి. అప్పుడు ట్రైన్‌లో ప్రభువుతో నేను వాదాడుతున్నానన్నమాట. పెద్ద ఘర్షణ జరుగుతుంది మా ఇద్దరిలో. ఎందుకు ప్రభువా నాతో మాట్లాడటం లేదు? ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు? ఎందుకు నా హృదయం ఇంత ఒక నెమ్మది లేకుండా ఉంది? నాకు చూపించు ప్రభువా అని అడుగుతున్నా. ప్రభువు ఆఖరిలో అన్నాడు, నీకే తెలుసు గదా! నువ్వు అంత కోప్పడ్డావు పోయిన ఆదివారం. నీ సహోదరుని అంత నొప్పించావు. నేనెలాగ నీతో మాట్లాడతాను అన్నాడు. మరి నేనేం చేయాలో ప్రభువా? అతని దగ్గరికెళ్ళి క్షమాపణ అడుగు అన్నాడు. నేను ప్రభువుతో ఒక బార్గెయిన్ లాగా ప్రభువా నా వాక్యం మొట్టమొదట నాకివ్వండి. నేను వాక్యం చెప్పి తర్వాత నేను సమాధాన పడతానంటే ప్రభు కాదు అన్నాడు. నేను ఆ స్టేషన్‌లో దిగాను. ఆ బ్రదర్ ఇంటికెళ్ళాలంటే కొంచెం దూరం నడిచెళ్ళాలి. నడిచెళ్ళాను. నడిచెళ్తే బ్రదర్ ఇంట్లో లేడు. అప్పటికే చీకటి పడిపోయింది. సిస్టర్ వచ్చి అడుగుతుంది, "ఏంటి బ్రదర్ రండి బ్రదర్, బ్రదర్ బయటికెళ్లారు." ఏంటి బ్రదర్ అంటే ఎలా చెప్పాలి ఆమెకి అసలు కారణం చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. అప్పుడు ఏం చేశానంటే బ్రదర్ ఎక్కడికెళ్ళాడంటే మార్కెట్‌కెళ్ళాడు. ఏ రోడ్‌లో ఎళ్ళానంటే రోడ్ చూపించింది. సో, ఆ రోడ్‌నెళ్ళి నేను మెయిన్ రోడ్‌లో వెయిట్ చేస్తున్నా నా బ్రదర్ రావాలని. ఆయనొచ్చాడు. ఆయనొచ్చిన తర్వాత ఆయన్ని ఆపి ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయనతో సమాధాన పడ్డాను. సమాధాన పడి ఆయన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మళ్ళా స్టేషన్‌కొచ్చి బస్సెక్కాలి. అక్కడి నుంచి నడిచి రావడానికి ఒక 10 మినిట్సే పట్టుద్దండి నాకంతే. 10-15 మినిట్సే పట్టుద్ది. నా బస్ స్టాండ్‌కొచ్చి బస్ ఎక్కి ఇంటికి రావాలి. ఆ 15 మినిట్స్‌లో ఎవరో ఒకరు నా హృదయంలో కూర్చొని ఒక క్లాస్ రూమ్ సెట్టింగ్‌లో ఒక బోర్డ్ మీద ఒక్కొక్క పాయింట్ రాసి ఇది ఫస్ట్ పాయింట్, ఇదో సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఇది నువ్వు రేపు మాట్లాడాలి. మొత్తం మెసేజ్ ప్రభు ఇచ్చాడు. అది నేనెప్పుడు మర్చిపోను. వారమంతా స్ట్రగుల్ అయ్యాను. ఎప్పుడైతే సమాధాన పడ్డానో ప్రభువుకు నాకున్న అభ్యంతరం తొలగిందో ఎంత సులువుగా ఎంత తేలికగా సరళంగా దేవుడు మాట్లాడాడు. 15 మినిట్స్‌లో అయిపోయింది అంతే. లోపల నుండి ఆయన మొత్తం చెప్తున్నాడు నాకు. ఇది ఫస్ట్ నువ్వు చెప్పు, సెకండ్ ఇది చెప్పు, థర్డ్ ఇది చెప్పు, ఈ వాక్యాలు చెప్పు. అంతా చెప్తున్నాడు. ఆ దినములో నేను ఈ సత్యం ఎప్పుడు మర్చిపోలేదు. నా మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రభుతో నా యొక్క సంబంధం సరిగా ఉండాలి. అప్పుడు ఆయన స్వరాన్ని నేను ఎప్పుడు వినగలుగుతాను. ఇది చాలా ప్రాముఖ్యం అండి మన క్రైస్తవ జీవితంలో. నాలుగవది మన యొక్క అవిశ్వాసానికి గల చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఫేవరెటిజం, పక్షపాతం. అనేక సార్లు మనం కొందరిని చాలా ఫేవర్ చేస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటము అనే ఆ గ్రీక్ పదంలో నుంచి రాయబడింది. అదే గ్రీకు పదము రోమా 2:11లో, ఎఫెసీ 6:9, కొలస్సీ 3:25 ఈ వచనాల్లో కూడా అదే వచనం వాడబడింది కానీ అక్కడ పక్షపాతం అని ఉంది. పార్షియాలిటీ. క్రైస్తవులుగా మనం పక్షపాతం కలిగి ఉండేది ప్రభువుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. హి సేస్ యువర్ ఫేవరెటిజం అండ్ ఫెయిత్ దే డోంట్ గో టుగెదర్. ఈ రెండు కలిసిపోవు. కాబట్టి క్రైస్తవ జీవితంలో టు గాడ్ ద ఫెయిత్ దీస్ ఆర్ ద హిండ్రన్సెస్ మన క్రైస్తవ జీవితంలో. మరి దీనిని పెంపొందింప చేసుకోవటానికి నేనేం చేయాలి? చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఫెయిత్ అనేది ఒక పెద్ద గిఫ్ట్ అండి. ఆ దేవుడు మనకి ఇచ్చిన వరం అది. ఏదో మనకు మనమే ఈ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నామని ఎప్పుడు తలచకండి. ఎందుకంటే 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు చాలా తేటగా ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులనైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. We have received a precious faith. It is not something that we produced. It is something that we received. మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈ విశ్వాసం రావటం లేదు? మనకెందుకు వచ్చింది?
దేవుడు మన మీద చెప్పిన కృప అండి. ఆయన్ని విశ్వసించటానికి. ఈ విశ్వాసాన్ని మన హృదయంలో, అమూల్యమైన విశ్వాసాన్ని మన హృదయంలో ఆయన ఉంచాడు. ఈ యొక్క ఇనీషియల్ డిపాజిట్, మొట్టమొదటిగా దేవుడిచ్చే ఈ పెట్టుబడి ఉంది, అది సమానం. ఇట్ ఈస్ అలైక్ టు ఎవ్రీ వన్. అందరికి అంతే. దేవుడు ఆ అమూల్యమైన విశ్వాసాన్ని అందరికి ఇస్తాడు. కొందరు ఏం చేస్తారంటే ఈ పెట్టుబడి మీద ప్రయాసపడి దాన్ని బాగా పెంపొందింపజేస్తారు. దే మేక్ ఇట్ గ్రో. అండ్ సమ్ పీపుల్ దే డోంట్ మేక్ ఇట్ గ్రో. అదే వ్యత్యాసం. దీన్ని పెంపొందింపజేయడానికి ఏం చేయాలి? జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు చాలా ఏండ్లు ప్రార్థన చేసేవాడంట. లార్డ్ ఇన్క్రీజ్ మై ఫెయిత్, నా యొక్క విశ్వాసాన్ని పెంపొందింపచేయమని. అయినా కూడా తన విశ్వాసం అది ఎదగలేదంట, అభివృద్ధి చెందలేదు. ఒకరోజు హీ సేస్ ఇన్ హిస్ బయోగ్రఫీ, ఒకరోజు రోమీలకు రాసిన పత్రిక చదువుతూ 10వ అధ్యాయానికి వచ్చాడు. 10వ అధ్యాయానికి వచ్చి 8వ వచనానికి వచ్చేసరికి దేవుడు సగం జాబ్ చేశాడు. ఏముందో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఏం చూస్తున్నాము? అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. తర్వాత ప్రాముఖ్యమైన వచనం 17లో ఉంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. See, faith is fed by the word of God. దేవుని వాక్యం చేత. అటు తర్వాత ఆయన ఏం రాస్తున్నాడంటే, ఫ్రమ్ దట్ డే I stopped praying to increase my faith and began to spend quality time with the word of God on a daily basis. రోజు దేవుని వాక్యముతో నాణ్యమైన సమయాన్ని గడపటం మొదలుపెట్టాను. Because I knew this is God's way. And we know జార్జ్ ముల్లర్ 2000 ఆర్ఫన్స్ కన్నా ఎక్కువ మందిని విశ్వాసంతో పోషించాడు అనే విషయం మనకు అందరికీ తెలుసు. How did God build up his faith? Through the word of God. Our faith as a basis. It's not a blind leap into the dark. ఏదో గుడ్డితనంగా నమ్మటం కాదు. వాక్యాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం. ఇది రెండవదండి. మొట్టమొదటిగా అది దేవుడిచ్చే వరం. రెండవది దేవుని వాక్యం ద్వారా అది బలపరచబడుతుంది. మూడవది ఏంటంటే సహవాసం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ యవనస్తుడైన ఈ తిమోతికి పౌలు ఇచ్చే హెచ్చరికలు చూడండి. యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 4 గోల్స్ పెడుతున్నాడు. నీ జీవితంలో నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం, దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే యూ కెనాట్ డూ ఇట్ అలోన్. నీవు ఎవరితో ఉండాలి? నాట్ విత్ ఎవ్రీబడి, అందరితో కాదు. ఆ సంఘంలోనే దెర్ ఇస్ అ రెమినెంట్ గ్రూప్, ఒక శేషించిన ఒక గుంపు ఉంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. యు బీ వెరీ సెలెక్టివ్. ఫైండ్ అవుట్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును కలిగి ఉన్న, పవిత్రతను వాంఛించే అలాంటి వ్యక్తులను వెతుకు. స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న దినాల్లో ఒక దైవజనుడు నాకు చాలా ఇష్టం. ఆయన బైబిల్ స్టడీ చాలా బాగుంటుంది. ఆయన ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఇల్లు చూసుకోవటానికి నాకు ఆ చిన్న పని ఇచ్చేవాడు. ఆయన ఇంటికి వెళ్ళి అది శుభ్రంగా పెట్టుకోవటం, ఆ ఇంట్లో ఉండటం. ఒకసారి ఆ అంకుల్ను అడిగాను, అంకుల్ నేను ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి? నా విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి? ఆయన చాలా సరళమైన ఒక సులువైన జవాబు ఇచ్చాడు. వెరీ సింపుల్ ఆన్సర్. హి సెడ్, ఫైండ్ అవుట్ అనదర్ పర్సన్ హూ హ్యాస్ ద సేమ్ డిజైర్. నీలాంటి ఆశ కలిగిన మరి ఒక వ్యక్తిని నువ్వు కనిపెట్టి అతనితో సహవాసం చేయి అన్నాడు. నీకు ఈ యొక్క వాంఛ ఉంది కదా, ప్రభువులో ఎదగాలి, పరిశుద్ధంగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలని. ఇలాంటి వ్యక్తిని నువ్వు వెతికి అలాంటి వానితో సహవాసం చేయి. యూ విల్ బి బిల్ట్ అప్. నీ జీవితం బలపడుతుంది. కీర్తనకారుడు ఎవరిని తన స్నేహితులుగా ఎన్నుకున్నాడో 119వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. 119:63. నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ఐఎమ్ అ కంపానియన్. ఎంత బోల్డ్ డిక్లరేషన్ చేస్తున్నాడు చూడండి.
నీ యందు భయభక్తులు గలవారు, నీ కట్టడలు అనుసరించువారు, వారికే నేను చెలికాడు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ డు వి హ్యావ్ టుడే? ఎవరితో మనం సన్నిహితమైన స్నేహితం చేస్తున్నాం అంటే అందరి దగ్గర నుంచి దూరం అవ్వాలని కాదు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దే ఆర్ అవర్ మిషన్ ఫీల్డ్. ప్రభువుని గురించి చెప్పడానికి అవకాశం, సువార్త చెప్పడానికి అవకాశం, అదంతా నిజమే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటిమెసీ, సన్నిహిత బాంధవ్యం, సన్నిహిత స్నేహితం, మన విషయాలు పంచుకునే విషయంలో బీ కేర్ఫుల్, బీ సెలెక్టివ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ మెయింటైన్. నాలుగోదిగా మన యొక్క విశ్వాసం బలపరచడానికి దేవుడు శ్రమలు వాడుకుంటూ ఉంటాడు. అనేక సార్లు ఇట్ ఈస్ సఫరింగ్స్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ట్రూ ఫెయిత్. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అదే సమయంలో దేవుని విశ్వాస్యత కూడా పరీక్షింపబడుతుంది. నాట్ ఓన్లీ మై ఫెయిత్ ఇస్ టెస్టెడ్ ఆర్ మై ఫెయిత్ఫుల్నెస్ ఇస్ టెస్టెడ్, బట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ ఆల్సో పుట్ టు టెస్ట్. ఈ కష్టంలో నేను నెగ్గి ముందుకు వెళ్ళగలుగుతానా? అండ్ వెన్ యూ కమ్ అవుట్ విక్టోరియస్, యూ సే యూ హ్యావ్ అ వండర్ఫుల్ టెస్టిమనీ. గొప్ప సాక్ష్య నీకు ఉంది. ఇంత భయంకరమైన కష్టంలో వెళ్ళాను, ప్రభు ఎంత నమ్మకంగా నా జీవితంలో ఉన్నాడు తెలుసా, తన విశ్వాస్యతను నా ఎడల కనుపరిచాడు తెలుసా అని విల్ బి ఏబుల్ టు గివ్ ఎ టెస్టిమనీ టు ద వరల్డ్. సో సఫరింగ్స్, గాడ్ హ్యాస్ అ పర్పస్. అందుకనే మొదటి పేతురు మొదటి అధ్యాయం 6-7 చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షణ వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, చూడండి, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దిస్ వెరీ ఫెయిత్ విల్ బి ద రీజన్ unto praise and honor and glory at the appearing of Jesus Christ. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ పెయిన్ఫుల్. ఐ ఎమ్ నాట్ బీలిట్లింగ్ ది పెయిన్ ఆస్పెక్ట్. శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, శోధనల గుండా వెళ్ళేటప్పుడు, వ్యతిరేకతల గుండా వెళ్ళేటప్పుడు we go through pain. We look at the cost, but look at the gain. అందువల్ల నాకు వచ్చే లాభం ఏంటి? ప్రభువు నా యొక్క విశ్వాసమును స్వర్ణంలాగా మెరుగుపరుస్తున్నాడు. ఇట్ ప్యూరిఫైస్ ఇట్. కష్ట దినాల్లో మనం ఏం చేస్తాం? వి హంబుల్ అవర్ సెల్వ్స్. ప్రభువా, ఏదైనా నీకు అభ్యంతరంగా ఉండే పాపాలు నా జీవితంలో చూపించు ప్రభువా, ఐఎమ్ విల్లింగ్ టు సెట్ ఇట్ రైట్. ఏ ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. మనల్ని మనం పరిశుద్ధపరచుకునే ఆ యొక్క ప్రక్రియలోనికి మనం వెళ్తున్నాం. తద్వారా ఏం జరుగుతుందంటే అవర్ ఫెయిత్ ఈస్ ప్యూరిఫైడ్. It's a pure faith and it's very valuable. కాబట్టి 4 విషయాలు మనం చూసాం. పాజిటివ్గా హౌ టు బిల్డ్ అప్ మై ఫెయిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రియలైజ్ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. 2 Peter 1:1, అమూల్యమైన విశ్వాసమును నేను ఒక ఈవిగా పొంది. రెండోది ఏం చూస్తున్నాము? దేవుని వాక్యం. A close fellowship with the word of God, filling my heart with the words of faith. విశ్వాస వాక్యం ద్వారా నా హృదయాన్ని నింపుకోవటం. మూడవది, ఇలాంటి విశ్వాసమును వాంఛించే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా సహవాసం కలిగి ఉండటం. సీకింగ్ సచ్ ఎ ఫెలోషిప్. అండ్ ఫోర్త్లీ, సఫరింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తములో ఉండి కష్టాలు అనుభవించటం. బల్ల ముందు మనం వచ్చి ఉన్న ఈ సమయంలో ప్రభువా, ఈలాంటి విశ్వాసం నాకు ఇచ్చేయి. ఈలాంటి విశ్వాసంతో నేను ముందుకు సాగినట్లు, మిమ్మును మహిమపరచునట్లు, మీ మాటకు లోబడినట్లు సహాయం చేయి. హెల్ప్ మీ టు బీ అన్ ఎంకరేజ్మెంట్ టు అదర్స్. నా జీవితం ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండినట్లు చేయండి. ఎందుకంటే దేవుని యొక్క ఆ గొప్ప శక్తిని, ఆ శక్తి యొక్క మహాత్యాన్ని మనం ఎరగాలంటే, అనుభవించాలంటే ఇట్ ఈస్ ప్రామిస్డ్ ఓన్లీ టు దోస్ హూ బిలీవ్. విశ్వసించు మనకు అది కార్యరూపంగా అది మారుతుంది. ఇట్ బికమ్స్ క్రియారూపంగా మన జీవితంలో అది మారుతుంది. మే ఇట్ బికమ్ ఎక్స్పీరియన్షియల్. మన జీవితంలో అనుభవంగా మారినట్లు ప్రభు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం.
వాళ్ళ దగ్గరికి పరిశుద్ధులను మీరు తీసుకొని వచ్చారు, మమ్మల్ని తీసుకొని వస్తున్నారు. అవును నాయన, మా జీవితంలో మీరు అనుమతించే పలు విధములకు పరిస్థితులు, కష్టాలు, వ్యతిరేకతలు అన్నీ కూడా మా విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, పవిత్రపరచటానికి, బలపరచటానికి, తద్వారా మా ప్రభువుని మహింపరచటానికి మీరు మా జీవితంలో అనుమతించుచున్న ప్రతి పరిస్థితిని బట్టి స్తోత్రం. హెల్ప్ అస్ లార్డ్. మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ విశ్వాసం యొక్క మర్మం ఏంటో, ఈ విశ్వాసాన్ని బలపరుచుకునే విధానాలు ఏంటో వాక్యానుసారంగా కొన్ని విషయాలు మాకు చూపించారు. ఇందులో మీతో సహకరించినట్లు, మీకు లోబడినట్లు సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి ప్రభు యొక్క బలలో మనము యోగ్యమైన రీతిలో పాల్పొందాం. అనేకమైన శ్రేష్టమైన అమూల్య